కూటమి సర్కారులో కొత్త తలనొప్పులు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ అధినేత ఫోటో లేదంటూ అటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు జనసేన పార్టీ నేతలు రోడ్డెక్కుతున్నారు. ఇటీవల వరుస సంఘటనలే వాటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పిఠాపురంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ చేసిన అల్లరి ఇంతా అంతా కాదు. తన పార్టీ అధినేత ఫోటో ఎందుకు పెట్టలేదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో మా నేతను ఎందుకు చూపించడం లేదంటూ ఆయన గళమెత్తారు. అక్కడ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో గొడవ జరగడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ గొడవ సద్దుమణక ముందే కోనసీమలోని గన్నవరంలోని డిప్యూటీ సీఎం ఫోటో పెట్టలేదని చెప్పేసి జనసేన పార్టీ నేతలు రోడ్డెక్కారు. అంటే కూటమి పార్టీల్లోని ఒకళ్ళకొకళ్ళు అధికారం పంచుకున్న వీళ్ళిద్దరూ తమ పార్టీకి గాని, తమ నేతకు గాని నష్టం జరిగితే ఊరుకోలేని పరిస్థితి. అయితే పై స్థాయిలో అయితే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, మేము కలిసే ప్రయాణం చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. అదేవిధంగా లోకేష్ కూడా పవనన్న అంటూ సంబోధిస్తూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే గ్రామ స్థాయిలో గాని, దిగువ స్థాయిలో గాని కార్యకర్తలు మాత్రం ఇందులో మాత్రం పూర్తి స్థాయిలో విభేదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతాల్లోనైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు గాని, వాళ్ళకి గాని న్యాయం జరగట్లేదని చెప్పేసి ఒక వాదన. అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు న్యాయం జరగట్లేదని ఒక వివాదం ఉంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. అయితే దీన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతలపై ఉంది. ఇంత గొడవ జరుగుతున్నా ఎవరూ స్పందించిన పాపాన పోలేదు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి గాని, ఇటు జనసేన పార్టీ నుంచి గాని ఈ వివాదాలపై దానికి వాళ్ళు స్పందించే కారణాలైతే చూపించట్లేదు. ఎవరికారు లోపాయికారిగా ఎవరు రోడ్డు మీదకి ఎక్కండి, ఎవరు మీడియాకి వెళ్ళకండి అని చెప్తున్నారు గానీ, దీన్ని ఖండించే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి కొన్నాళ్ళు కొనసాగితే కూటమిలో విభేదాలు రావడం ఖాయమని చెప్పేసి ప్రజల్లో ఒక గుసగుసలైతే వినపడుతున్నాయి.